అన్నమ్మకిని విడాకుల కోసం వేధిస్తున్నాడని తను కేసు పెట్టింది కదా! ఆ విషయంలో మనం ఏమైనా చేయాలి అంటే మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉండాలి. అలాంటి సాక్ష్యాలు ఏవైనా మీ దగ్గర ఉన్నాయా? అనేది అంటూ ఉంటాడు. లేవు లాయర్ గారు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కోర్టు సాక్ష్యాలనే నమ్ముతుంది కదా అని లాయర్ అనేసరికి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే భార్యని భర్త ప్రేమగా చూసుకున్నాడు అనడానికి సాక్ష్యాలు అయితే ఉంటాయి కానీ ప్రేమగా చూసుకోలేదు అనడానికి సాక్ష్యాలు ఏముంటాయి లాయర్ గారు అని అంటే, ఏం చేస్తామమ్మా, కోర్టు సాక్ష్యాలనే నమ్ముతుంది, మన మాటలని నమ్మదు కదా అని అంటూ ఉంటుంది. ఏవైనా ఆధారాలు ఉంటేనే కదా అని లాయర్ అంటూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఎలా ఉంటాయి లాయర్ గారు అనైతే అనామిక అంటూ ఉంటుంది. వాళ్ళు నన్ను క్షమించి నన్ను క్షమాపణలను కోరి ఆ ఇంటికి తీసుకెళ్తారేంటో అడగండి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అనామిక అయితే, అవును, మీరు నన్ను క్షమించి నన్ను నీ భార్యగా అంగీకరించి మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తానంటే ఈ కేసు వాపస్ తీసుకుంటాను, లేదు అంటే కోర్టులో చూసుకుందాం అని అనామిక అయితే అంటూ ఉంటుంది. ఇక అనామిక అనే మాటలకైతే కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు.